మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే జెఫన్యా 3:15 మీ విరోధులు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మన శత్రువులని వెళ్ళగొట్టి ఉన్నాడు అనే వార్తని, శుభవార్తని దేవుడు మనకు బయలుపరుస్తున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనకి ఏ విధమైన శత్రువులు ఉన్నారో మన జీవితంలో, అనారోగ్యం అనే శత్రువు ఉందా, లేదా దరిద్రత అనే శత్రువు ఉందా, నిస్పృహ అనే శత్రువు ఉందా, లేదా ఇంకా ఏ రకం భయం అనే శత్రువు ఉందా, లేదా భీతి అనే శత్రువు ఉందా? ఏ శత్రువు ఈరోజు మనని వెంటాడుతుంది, ఏ శత్రువు మనని భయపెడుతుంది, ఏ శత్రువు మనని బాధ పెడుతుందో ఆ యొక్క శత్రువుని దేవుడు ఈరోజు మన జీవితంలో నుండి వెళ్ళగొట్టినందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఏం చేసిండంట? ఆయన వెళ్ళగొట్టిండంట, ఊరికే అట్లా పంపించలేదు. ఎప్పుడైతే లూసిఫర్ దేవుని సన్నిధిలో పాపం చేస్తుందో, అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం. అవును, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చిండో ఆ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా దేవుని యొక్క స్థానాన్ని తను పొందుకోవాలని ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటుందో ఆ యొక్క లూసిఫర్, ఆ యొక్క ప్రధాన దూత పరలోకంలో నుండి భూమిపైకి త్రోసివేయబడ్డది. దుష్టుని దేవుడు త్రోసివేసిండు. ఇక్కడ ఏం చేసిండు? వెళ్ళగొట్టిండు. ఏం చేసిండు? శత్రువుని ఏం చేసిండంటే ఆయన మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. అవును, ఇంకా కొన్నిసార్లు చెప్తే వినకపోతే మనం ఏం చేస్తాము? ఎవరికన్నా ఫస్ట్ చెప్పి చూస్తాము. ఎవరన్నా మనకి ఇష్టం లేనిది ఏదైనా జరిగితే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి చూస్తాము. వెళ్ళిపో అని చెప్పినాక కూడా ఎవరన్నా మన మాట వినకపోతే మనం ఏం చేస్తాము? ఇంకా వాళ్ళని వెళ్ళగొట్టడమే తర్వాయి, లేదా కట్టెతోని కొట్టడమో, లేదో వెళ్ళగొట్టడమో, ఏదో ఒకటి మనం చేయడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏం చేస్తుండంట? వెళ్ళగొడుతుండంట. మన శత్రువులు ఈరోజు ఏ శత్రువులైతే మనని బాధిస్తున్నాయో, మనని అవమానపరుస్తున్నాయో, మనని సిగ్గుపరుస్తున్నాయో, మనని మనోవేదనకు గురి చేస్తున్నాయో, మనని బాధకరమైన, లజ్జకరమైన, అవమానకరమైన స్థితిలో గుండా మనం తీసుకెళ్తున్న ఈ యొక్క శత్రువులని, మనకు దుఃఖం కలిగిస్తున్నాయో, మనకు నిద్ర పట్టనియడం లేదో, లేదా మనకు మనోవేదన కలిగిస్తున్న ప్రతి ఒక్క శత్రువుని దేవుడు ఈరోజు వెళ్ళగొడుతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఇంకా ఆయన ఏమంటుండు? ఇజ్రాయిలీలు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ఆయన ఏమంటుండు? మీ శత్రువులను నేను ఎలగొడుతున్నా. ఎక్కడుండి ఎలగొడుతుండంట? ఆకాశం నుండా, పాతాళం నుంచా, లేకుండా మధ్యాకాశం నుండా? ఎక్కడి నుంచి ఆయన వెలగొడుతుండు? మన మధ్య నుండి దేవుడు మన శత్రువుని వెళ్ళగొడుతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత గొప్ప మాట దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. ఆయన మన మధ్య నుంచి మన శత్రువులని వెలగొడుతున్న దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడుండి వెలగొడుతుండు? మన మధ్య నుండి, మన ముందు స్థలంలో మన దేవుడు మన పక్షంలుండి, మన పక్షంలో ఆయన వ్యాజ్యమాడుతుండు, మన పక్షంలో ఆయన శత్రువులని వెలగొడుతుండు, మన పక్షంలో మన యొక్క ఏమంటారంటే మనకు నష్టపరిచేదాన్ని, మనని కష్టపరిచేదాన్ని దేవుడు మన జీవితంలో నుంచి తొలగించబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇంకా ఆయన ఏమంటుండంటే యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఎందుకు అపాయం సంభవించదు ఇక మీదట? ఆ దేవుడు మన మధ్యలుండి మన శత్రువుని వెలగొట్టినకి ఇంకా అపాయం మనకేముంటుంది? ఏముండదు. చూడండి, మన పక్షంలో ఈరోజు దేవుడు యుద్ధం చేయబోతుండు. ఈరోజు దేవుడు మన పక్షంలో యుద్ధం చేయబోతుండు. ఈరోజు నిజంగా మధ్యాహ్నము దేవుడు మనతో మాట్లాడిన విధానంగా ఆయన నామానికి మహిమ కలిగిన ఎవరైతే హృదయపూర్వకంగా భక్తి
భక్తితో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయనని కీర్తిస్తారో, ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో వాళ్ళ మధ్యలో ఆయన వచ్చి వాసం అయి ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మన మధ్యలో వచ్చి వాసం అయి ఉంటాడో మన శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు. కేవలం మన శత్రువులను వెళ్ళగొట్టడమే కాదు, ఆయన మనకి ఏ అపాయము సంభవించకుండా మనని కాచి కాపాడుతుండు. అవును, ఒక తల్లిదండ్రుల మధ్య మనం ఎప్పటి వరకు మనము తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటామో మనము ఏ అపాయము మనకు రాదు, ఏ కీడు మనకు వాటిల్లదు. ఎవ్వరు మన తల్లిదండ్రులని ఎదురించి మనని నష్టపరచలేరు, మనని కష్టపరచలేరు. కానీ ఎప్పుడైతే ఒక కోడిపిల్లల గుంపును మనం చూస్తాం, ఒక తల్లికి ఒక 10 పిల్లలు ఉన్నారంటే ఎప్పటి వరకైతే ఆ యొక్క పిల్లలు తల్లి యొక్క సంరక్షణలో ఉంటారో, తల్లి యొక్క సంరక్షణలో ఉన్నంత వరకు ఏ గద్ద కానీ, ఏ కుక్కలు కానీ, ఏ పాములు కానీ ఏవి ఆ పిల్లలని ఏమీ చేయలేవు. కానీ కొన్నిసార్లు కొన్ని పిల్లలు ఏం చేస్తాయంటే ఆ తల్లి రెక్కల కిందికి వెళ్ళి ఇంకొక పక్క వైపు పోతుంటాయి. పక్క వైపు పోతున్నప్పుడు అపాయం వారికి సంభవిస్తుంది, అపాయం ఆ పిల్లలకు సంభవిస్తుంది. ఆ తల్లి ఒక్క పిల్ల బయటికి పోయినా కానీ ఆ తల్లి తన భాషలో పిలుస్తుంటుంది, తన కొక్క నా పిల్లలను పిలుస్తుంటుంది. అప్పుడు అవి అనుకుంటే అమ్మో మేమేదో తప్పు డైరెక్షన్లో పోతున్నాము, అందుకే మా అమ్మ మాకు పిలవడం జరుగుతుంది అనేసి మళ్ళీ అవి పరిగెత్తుకుంటూ ఆ తల్లి రెక్కల కిందకు వస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు ఇటువంటి చాలా సంఘటనలు మేము చూసినాం. చాలా కోడిపిల్లలని ఎప్పుడు మా ఇంట్లో కోడిపిల్లల సందడి ఉండనే ఉంటుండే. ఎప్పుడు మా ఇంట్లో చిన్న కోడిపిల్లలు ఉంటుండే. ఒకసారి ఒక పాము రావడం జరిగింది, చాలా భయంకరమైన పాము మా ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఆ గేట్లో నుంచి మా ఇంట్లోకి వచ్చేస్తుంది అది. ఆ గేట్లో నుంచి పాక్కుంటా కంపౌండ్ వాళ్ళ సందులో నుంచి అది పాక్కుంటా మా ఇంటి ఎదురుగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది అకాడమీ ఉంటుంది. మేము ఉండేది ఎయిర్పోర్ట్ గోడకే ఆనుకొని ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి గడ్డిలో నుంచి ఒక భయంకరమైన సర్పము ఆ యొక్క గోడ సందులో నుంచి రావడం జరుగుతుంది. మా ఇంట్లోకి వచ్చేస్తుంది అది. గేటు కొంచెం అయితే ఇంకా మా గేట్లోకి వచ్చేస్తుంది. మా డాడీ ఇంట్లో ఉన్నాడు, ఆయన కాలికి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. సిమిటి పట్టితోనే ఉన్నాడు మా డాడీ. అసలు మా ఇంట్లోకి అది రావడం జరుగుతుంది. కోడి భయంకరంగా అరుస్తుంది. ఎందుకు ఆ కోడి భయంకరంగా అరుస్తుంది అనేసి మా నాన్న మెల్ల కట్టబట్టుకొని బయటికి వెళ్ళడం జరిగింది. ఆ సిమిటి పట్టితోనే అది భయంకరంగా తన పిల్లలని ఎక్కడ అది అపాయం చేస్తుందో, తన పిల్లలని ఎక్కడ దాడి చేస్తుందో అని ఎగిరి ఆ పాముతో అది పోట్లాడడం జరుగుతుంది. ఆ యొక్క భయంకరమైన సప్పుడికి మా డాడీ మెల్లగా బయటకు వచ్చి చూసినప్పుడు ఆ యొక్క పాము ఎంత చిన్న, ఆ యొక్క కోడి ఎంత చిన్న జీవి. ఒక్కసారి ఇట్లా పాము దాని పైన బుసగొట్టిందంటే దాని ప్రాణమే ఉండదు. కానీ దాని చిన్న పిల్లల కోసము అది ఎంతగా ఆ పాముతో పోరాడుతుందంటే ఇంకప్పుడే మా డాడీ బయటికి వచ్చి ఆ సిమెంట్ పట్టితోటే ఒక పెద్ద కట్ట తీసుకొని వచ్చి మా నాన్న పాముని ఎలగొట్టడం జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అది తిరిగి వెళ్ళిపోయింది. ఒక కోడి వల్ల తన పిల్లలు సంరక్షించబడ్డాయి. ఆ పాము మా ఇంట్లో రాకుండా మేము తప్పించుకోగలిగినాము. అవును, దేవుని సంరక్షణ కింద ఎప్పుడైతే మనం ఉంటామో, ఆ దేవుడు బాహువుల కింద ఎప్పుడైతే ఉంటామో మన శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునగా వెళ్ళగొడతాడు. నిజంగా ఆ యొక్క కోడి అసలు రెక్కలతో దానిపైన ఎట్లా దాడి చేసి అంత పెద్ద పాముని భయాందోళనకు గురి చేసి దాన్ని వెళ్ళగొట్టడం జరిగింది. దేనికోసం అంటే తన పిల్లలను సంరక్షించుకోవడం. మా ఇంట్లోకి వెళ్తే మాకేదో అపాయము జరుగుతుందని దాని ఇంటెన్షన్ కాదు, కానీ దాని పిల్లలకు నష్టం జరుగుతుంది అనేసి అది సంరక్షించడం జరిగింది తన పిల్లలని. అవును, దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండి మన శత్రువుని వెళ్ళగొట్టబోతుండు. ఏ అపాయము మనకు రాకుండా ఆయన కాచి కాపాడబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈరోజు దేవుడు అంటుండు, మీకు ఏ అపాయము సంభవించదు. మీ పక్కకు 1000 మంది పడినా, మీ కుడి ప్రక్కకు 10,000 మంది పడినా అపాయం మీ యొద్దకు రాదు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు
నిద్రపోడు. ఎస్, నిన్ను కాపాడే దేవుడు, కునుకడు, నిద్రపోడు. దివారాత్రములు నిన్ను సంరక్షించే దేవుడు, దివారాత్రములు నిన్ను కాపాడే దేవుడు. దివారాత్రములు ఆయన కనుదృష్టి నీపై ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, ఆయన మీ మధ్యనున్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేమును భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జనులు అంటారంట, ఇజ్రాయిలీలు, సియోను భయపడకును, ఇజ్రాయిలీలు భయపడకుము, ధైర్యం తెచ్చుకో, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, నీ దేవుడు నీ మధ్యనున్నాడు. ఆయన ఎవరంట? శక్తిమంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, మన మధ్యలున్నది ఎవరంట? సర్వశక్తిమంతుడైన ఎల్ షద్దాయ్ దేవుడు మన మధ్యలో ఉన్నందుకు, మనకు అపాయం రాకుండా మనని కాపాడుతున్నందుకు, మన శత్రువులని వెలగొడుతున్నందుకు, మనని బలపరుస్తున్నందుకు ఆ దేవునికే మహిమ కలుగును గాక. మీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు ఆనందంతో ఉంటే నీ దేవుడు హర్షిస్తాడంట, నీ దేవుడు సంతోషపడతాడంట. నిజంగా ఒక తల్లి కన్నా గొప్ప మనసు నా యొక్క తండ్రిది. నిజంగా తల్లులను చేసిన ఆ యొక్క గొప్ప తండ్రికే మహిమ కలుగును గాక. మనము సంతోషంగా ఉంటే, మనం ఆనందంగా ఉంటే మన దేవుడు హర్షిస్తాడంట, ఆయన సంతోషపడతాడంట. ఎంత గొప్ప దేవుడు! మనం ఏడుస్తే మనతో ఏడిసే గొప్ప దేవుడు, మనం సంతోషిస్తే మనతో సంతోషించే ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. అవును, మన మధ్యలో ఉంటే ఆయనకు సంతోషం అంట, మన మధ్యలో ఆయన ఉంటే ఆయనకు ఆనందం అంట. మన శత్రువుని ఆయన వెళ్ళగొట్టునికి ఆయన సంసిద్ధం కలిగిన దేవుడు. మనం ఆనందంతో, మనం సంతోషంతో ఉండాలన్నదే మన దేవుని యొక్క చిత్తము. ఈరోజు ఎవరైతే నా దేవుని యందు నేను ఆనందిస్తా, నా దేవుని యందు నేను ఉల్లసిస్తా, నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, నా దేవుడే నా కొండ, నా దేవుడే నా కోట అని ఎవరెవరైతే ఈరోజు ఆనందిస్తుండ్రో వారందరితో దేవుడు ఈ మాటలు సెలవివ్వడం జరుగుతుంది. అవును, నిన్ను రక్షించువాడు, కునుకడు, నిద్రపోడు. బిడ్డ, నిన్ను విడిపించడానికి నాకు సామర్థ్యత ఉంది, నిన్ను దీవించడానికి నాకు సామర్థ్యత ఉంది, నిన్ను సంరక్షించడానికి నాకు సామర్థ్యత, నిన్ను సంతోషపరచడానికి నాకు సామర్థ్యత ఉంది, నీకు ఆనందం కలగజేయడానికి నాకు సామర్థ్యత ఉంది. సామర్థ్యత కలిగిన దేవుడను నీ మధ్యలో ఉన్నాను, నిన్ను దీవించడానికి నేను ఎక్కడనో లేను తల్లి, నీ మధ్యలోనే ఉన్నాను, నీ తోడై ఉన్నాను, నీ పక్షంలో ఉన్నాను. మన పక్షంలో ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. మన కార్యాలను సిద్ధపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. అద్భుత కార్యాలు చేసే దేవునికి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవునికి, సూచన క్రియలు చేసే దేవునికి, మహత్ కార్యాలు చేసే దేవునికే ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. నిజంగా ఇంత గొప్ప దేవుడు మనకుండగా వ్యర్థంగా కదా మనము భయపడుతున్నాము, వ్యర్థంగా మనం బాధపడుతున్నాము, వ్యర్థంగా మనము కన్నీళ్లు గారుస్తున్నాము, వ్యర్థంగా మనం అంగలారుస్తున్నాము. కానీ దేవుడు ఈరోజు అంటుండు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ శత్రువునిపై విజయం పొందజాలడు, ఎందుకంటే ఆ శత్రువులను నేను వెళ్ళగొట్టబోతున్నా, ఆ శత్రువులని నీ జీవితంలో నుంచి నేను వెళ్ళగొట్టబోతున్నా. నేను నీ మధ్యలో వచ్చి
ఉండబోతున్నా, నీ మధ్యలో నేను నివాసం చెయ్యబోతున్నా, నీ కార్యాలని సఫలపరచబోతున్నా, నేను నిన్ను దీవించబోతున్నా, నేను నీకు తోడుగా ఉండబోతున్నా, నీకు సంతోషం ఆనందం కలగజేయబోతున్నా. అవును, లోకులందరూ అవును దేవుడు వీళ్ళ మధ్యలో ఉండని వాళ్ళు తెలుసుకునేటట్టు నేను నిన్ను దీవించబోతున్నాని దేవదేవుడు నిన్ను ధైర్యపరచబోతున్నా. ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతోను నీ అందు సంతోషించును. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. దేవునికి ఆయనకు మన పట్లున్న ప్రేమని బట్టంట. చూడండి ఎంత గొప్ప ప్రేమ మన తండ్రి ప్రేమ. ఆయన ప్రేమను బట్టి ఆయన బిడ్డలు ఆనందపరచబడాలని, ఆయన బిడ్డలు సంతోషపడాలని, ఆయన బిడ్డలు సంతోషపడితే, ఆయన బిడ్డలు ఆనందపడితే ఆయన హర్షిస్తాడంట. తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప తండ్రిని మనం కలిగిన మనము ధన్యులము, నిజంగా మనము ధన్యులము. ఆయన ప్రేమను బట్టి మనము ధన్యులము, ఆయన యొక్క కాపుదలను బట్టి మనము ధన్యులం, ఆయన యొక్క సంరక్షణను బట్టి మనము ధన్యులం, ఆయన యొక్క ధైర్యాన్ని బట్టి మనం ధన్యులమైన మనని దేవుడు బహుబలంగా దీవించి ఆయన సన్నిధి కాంతి మనపై ఉదయింపజేసి క్షేమకరమైన స్థితి మనకు అనుగ్రహించునుగాక. మా పరిశుద్ధుడవైన తండ్రి,